గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకి ఈ వీడియోలో మన స్టూడెంట్స్ ఈ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ని మొత్తం అన్నీ కూడా డ్రమ్ము, తర్వాత దాంట్లో వచ్చే ఏమేమి కంప్లైంట్లు వస్తాయి, తర్వాత మనం ఒక కంపెనీది ఇంకో కంపెనీ దొరకకపోయినా కూడా మనం వేరేది సెట్ చేసుకునే విధంగా, అంటే మెకానిజం కానీ తర్వాత మోటరు ఇవన్నీ కూడా మొత్తం ఈ సెట్ అంతా తీసి డ్రమ్తో సహా వేరే దానికి పీసీబీకి సెట్ చేయడం లాంటివి, దానికి దీనికి మ్యాచ్ అలా చేయాలి. ఒకవేళ ఏదైనా దొరకపోయినా, ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఏ వాషింగ్ మిషన్ అయినా సరే రిపేరు అవ్వదు అని ఎవరన్నా అంటే మీరే అది రిపేర్ చేసేటట్టుగా ఉండాలి. అంతేగాని ఇది రిపేర్ అవ్వదు, ఏదో ఒకటి ఆ నెపాన్ని ఈ పీసీబీ బోర్డు మీద డ్రమ్ము దొరకలేదు, అది దొరకలేదు, ఇది లేదు, అది లేదు, ఇలా ఏటి మీద కూడా ఆ నెపాన్ని మనం నెడితే మనం సర్వీస్ ఇంజనీర్లు అవ్వం ఫ్రెండ్స్. ఎప్పుడైనా వర్క్ నేర్చుకునేటప్పుడు యాక్టివ్గా నేర్చుకోవాలి. ఆ చెప్పే ఫ్యాకల్టీ కూడా ఇష్టపడి చెప్తే స్టూడెంట్కి కష్టం ఉండదు ఫ్రెండ్స్. ఆ చెప్పే ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇష్టపడి దాన్ని ఒక ప్యాషన్గా తీసుకోవాలి. కానీ ఇదేదో డబ్బుల కోసమో లేకపోతే ఏదో ఉద్యోగం శాలరీ కోసం ఇలా గనక అయితే స్టూడెంట్ వర్క్ నేర్చుకోలేడండి. మనం మనస్ఫూర్తిగా వేరే ఏమి మనం ఏదైతే కోర్సుకు వచ్చారో అది మాత్రం పర్ఫెక్ట్గా నేర్పి లాస్ట్ డే వాళ్ళని మీరేమి నేర్చుకున్నారు, మీకు వచ్చిందా రాలేదా, బయటికి వెళ్ళి హ్యాపీగా చేయగలరా లేదా అని అందరినీ అడిగి వాళ్ళు చేయగలము పక్కా డ్యామ్ షూర్ అంతా నేర్చుకున్నాం అనుకుంటేనే వాళ్ళు సస్టైన్ అవ్వగలరు అనమాట. అలా స్టూడెంట్స్ కళ్ళలో ఆ ఆనందం, ఆ గంభీరత్వం అనేది ఫ్యాకల్టీ చూసి ఆ ఫ్యాకల్టీ సంతోషపడిపోతే అది ఒక 10 లక్షలు, కోటి రూపాయలు ఇచ్చిన దాంతో సమానంగా ఉంటుంది అన్నమాట. మాకు ఇదివరకు ఏంటంటే ఇవన్నీ కూడా ఈ చేసేటప్పుడు, అంటే ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ మనది అంటే ఇక్కడ నేను ఫ్యాకల్టీగా చేయడం వల్ల అయినా యాక్చువల్గా కూడా మనం వీడియోలు తీసుకుంటా లేకపోతే మన స్టూడెంట్ని ఆ స్టూడెంట్ వర్క్ చేస్తే మనం ఎంతసేపు వీడియోలు తీసుకుంటా ఉంటే మన శ్రద్ధ అనేది స్టూడెంట్ మీద ఉండదు ఫ్రెండ్స్. అందుకనే నేను ఎప్పుడూ కూడా ఇంతవరకు నా వీడియోల్లో ఏ ట్రైనింగ్ అంటే మనం వీడియోలు యాక్చువల్గా కూడా మనకి వీడియోలు తీయడానికి పర్మిషన్ లేదు. ప్లస్ ఏంటంటే నాకు కూడా ఇష్టం ఉండేది కదా, ఎందుకంటే మనం వీడియో తీసుకుంటా ఉంటే వీడియో మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందే తప్ప స్టూడెంట్కి వర్క్ నేర్పుదాం అన్న కాన్సన్ట్రేషను ఆ ఫ్యాకల్టీకి ఉండదు. ఈ స్టూడెంట్లు కూడా ఏంటంటే ఎంతసేపు ఆ వీడియోలో నేను ఎలా పడుతున్నాను అన్న ఇది ఉంటుందే తప్ప వర్క్ మీద కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. అయితే మనకు ఇప్పుడు అంతా కూడా ప్రతి బ్రాంచి కూడా డిజిటలైజ్ చేయడం వల్ల మనం ఇప్పుడు పెట్టడానికి అది కూడా ఏంటంటే అక్కడ మొత్తం కూడా వాళ్ళు వెరిఫై చేసి ఆ వీడియోలు మాత్రం పెట్టడానికి అనుమతిస్తున్నారు. అయితే మనం కంప్లీట్ వాళ్ళకి అంటే ఇన్స్టిట్యూట్ పరంగా మనం ఏమైనా ఇబ్బందులు అలాంటివి చేయట్లేదు. మనం యాక్చువల్గా ఏంటంటే చాలా సిన్సియర్గా వర్క్ చేయడం, ఇక్కడికి వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా ఆయన తన పని ఏదో తాను చేసుకోవడం, ఆ వర్క్లో నిమగ్నం అయిపోయి ఆయన పని ఏదో చేసుకోవడం, భోజనానికి కూడా మర్చిపోయి
అంటే టైమింగ్స్ చూసుకోకుండా ఆ అన్నం భోజనానికి వెళ్ళాలన్న టైమింగ్ ఉన్న స్టూడెంట్స్ ఏంటంటే ఎవ్వరు కూడా భోజనం టైమింగ్ చూసుకున్న పరిస్థితి లేదనమాట. అలా అలా నేర్చుకున్నారు. అలా నేర్చుకుంటేనే వర్క్ వచ్చింది ఫ్రెండ్స్, లేకపోతే రాదు. ఎంతసేపు ఏదో బడి బెల్లు కొట్టంగానే భోజనానికి వెళ్ళిపోయినట్టు అలాంటి పరిస్థితులలో మనం వర్క్ నేర్చుకోలేం ఫ్రెండ్స్. శ్రద్ధ భక్తులు స్టూడెంట్కి ఉండాలి, అదే శ్రద్ధ భక్తులు ఫ్యాకల్టీకి ఉండాలి. చాలా ఫ్రెండ్లీగా ఉండి, వాళ్ళేమి చిన్నపిల్లలు కాదు కదా ఫ్రెండ్స్. వాళ్ళు పాపం ఎక్కడి నుంచో ఎన్నో బాధలు పడి డబ్బులు పోజేసుకుని కష్టపడి వస్తారు. వాళ్ళకి మన వంతు అంటే మనమేమి ఎవరికి ఊరికే ఏమీ సాయం చేయట్లేదు. వాళ్ళు ఏదో ఇన్స్టిట్యూట్కి ఫీజు కట్టుకుంటున్నారు, వస్తున్నారు. అలా వాళ్ళకి మనం వచ్చినందుకు వాళ్ళు ప్రతి ఒక్క స్టూడెంటు అంటే మనకి ఒక విధంగా ఈ A to Z సొల్యూషన్స్ వారు గొప్ప అవకాశం ఏంటంటే, నాకు బాగా నచ్చిన అవకాశం 5 అని పెట్టారు చూసారా, అది మాత్రం నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. 5 మెంబర్స్ అంటే ఫ్యాకల్టీ చూసుకోగలడు వాళ్ళని చక్కగా. ప్రతి ఒక్క స్టూడెంటు ఏం చేస్తున్నాడు ఏంటి ఎవరికాళ్ళే ఆ స్టూడెంట్ పూర్తిగా ప్రాక్టికల్ వాళ్ళతో చేయించడం. వాళ్ళు నాకు చాలు చాలు వచ్చేసింది 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 అని వాళ్ళ ఆనందంతో ఇక చాలు అనేటట్టుగా ప్రాక్టికల్స్ నేర్పిస్తే ఆ ఫ్యాకల్టీకి ఉన్న కిక్కే వేరనమాట. ఆ ప్యాషన్ అనేది ఫ్యాకల్టీకి లేకపోతే మొట్టమొదట స్టూడెంట్కి వర్క్ నేర్పించలేడు. అలా అని మనం ఏదైతే ట్రైనింగ్ వస్తారో ఆ ట్రైనింగ్ మాత్రం కంప్లీట్గా పూర్తిగా మనస్ఫూర్తిగా నేర్పగలిగితే దానికి ఎన్ని రోజులైతే ఏంటి ఫ్రెండ్స్, మనకి దానికి ఒక 6 నెలలు సంవత్సరం కావాలా? లేకపోతే ఏ గురువు దగ్గరికి వెళ్ళినా ఎవడో నేర్పడు, షాపులోడు నేర్పడు. మనం ఇళ్ళమ్మట తిరిగి ఆ ఇళ్ళమ్మట ఏం చేయగలం మనం? ఇంతమంది వెళ్ళి ఎక్కడ ఏం చేస్తారు? వర్క్ ఏం వస్తుంది? ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం వస్తుంది, ఏం జరుగుద్ది, అసలు వాష్లో ఏం జరుగుద్ది, రెయిన్స్లో స్పిన్లో ఏమవుద్ది, అసలు ప్రోగ్రామ్ అంటే ఏంటి, ప్రాసెస్ అంటే ఏంటి, అసలు స్పిన్ ఎందుకు అవుతుంది, స్పిన్ ఎందుకు అవ్వదు, దాంట్లో వచ్చే అసలు ప్రాబ్లమ్స్ ఏంటి, ఎర్రర్స్ మీదే మనం ఆధారపడాలా. మనం అసలు ఎర్రరే పడకుండా ఉంటే మనం అసలు ఎర్రర్ లేని ప్రాబ్లమ్స్ ఎన్ని వస్తాయి. ఇలా ప్రతి ఒక్క విషయం మనం క్షుణ్ణంగా ఒక ఇష్టపడి నేర్పితే తప్ప ఈ స్టూడెంట్స్కి ఎక్కుద్ది తప్ప వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా నాకు వచ్చేసింది చాలు, నేను హ్యాపీగా చేయగలను. ఎనీవన్ వాషింగ్ మెషిన్ టాప్ లోడ్ అయినా, ఫ్రంట్ లోడ్ అయినా, సెమీ అయినా, లిల్లీ పుట్ అయినా, ఏదైనా ఇన్వర్టర్ అయితే ఏంటి, నాన్ ఇన్వర్టర్ అయితే ఏంటి, ఎందులో అయినా సరే నీకు ఏదన్నా డౌట్ ఉందా అని అడిగితే నాకు ఏ డౌట్స్ లేవు. 100% ఆయనలో ఉన్న ఆ ఫీల్ అనేది ఫ్యాకల్టీ చూసినప్పుడు ఆ ఆనందం ముందు డబ్బే ఉంది ఫ్రెండ్స్. డబ్బు కోసం పాపం స్టూడెంట్ని ఎవరో దయచేసి ఇబ్బంది పెట్టకండి ఫ్రెండ్స్. పాపం వాళ్ళు ఏదో ఎన్నో బాధలు పడి చదువుకుని లేకపోతే చదువుకోక ఏదో 10th క్లాస్ పాస్ అయ్యో లేకపోతే ఏదో ఒకటి బతుకు తెరువు కోసం వచ్చే వాళ్ళని మనం పూర్తిగా నేర్పకపోతే వాళ్ళకి వర్క్ రాదు. సగం పనులు చేస్తే వాళ్ళు జీవితంలో చాలా నష్టపోతారు, ఇబ్బందులు పడతారు. ఏదైనా సరే వాళ్ళకి పూర్తిగా మనమైతే కనుక వాళ్ళకి అన్నీ కూడా అందించగలిగితే స్టూడెంట్కి ఏ బాధ ఉండదు, ఇబ్బంది ఉండదు. స్టూడెంట్ హ్యాపీగా ఆనందంగా కంప్లీట్గా నేర్చుకోగలుగుతాడు ఫ్రెండ్స్.
స్టూడెంట్కి మనం ఎప్పుడూ కూడా పూర్తిగా ఆయనకి వర్క్ అనేది ఏ ఫీల్డ్లో అయినా సరే, ఏ ఇన్స్టిట్యూట్ అయినా సగం సగం నేర్పడం ఇలాంటివి చేయకూడదు. మన వీలైనంత వరకు అంటే మనకేంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎక్కువైతే ఆ స్టూడెంట్లకి వర్క్ రాదు. ఎందుకంటే ఫ్యాకల్టీ చూసుకోలేడు ఫ్రెండ్స్. ఫ్యాకల్టీ ఎంతమందిని చూసుకోగలడు? ఒకరోజు ఉదయం 10:30 స్టార్ట్ అయితే మనకి అలా ఒక అరగంట వేస్ట్ అయిపోయి 11కి మొదలు పెడితే సాయంత్రం 5, 6 అయ్యేపాటికి ఎంతమంది స్టూడెంట్స్కి ఫ్యాకల్టీ చూసుకోగలడు? అందుకనే ఇక్కడ ఎక్కువ మందిని ఫ్యాకల్టీ చూసుకోలేడు కాబట్టి తక్కువ మంది అయితేనే ఫ్యాకల్టీ చూసుకోగలడు. అది కాక తక్కువ టైం అంటే 15 డేస్లో వర్క్ నేర్చుకోవాలంటే వాళ్ళకి ఈ తక్కువ మంది అయితేనే వర్క్ వస్తుంది. ఎక్కువ మంది అయితే వర్క్ రావడం చాలా కష్టమైపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంటు మొత్తం ప్రాక్టికల్ అనేది చేయగలగాలి. ప్రతి ఒక్క డ్రమ్ము ఓడదీయగలగాలి. అప్పుడు మాత్రమే వస్తుంది. కానీ ఏదో చూశాను, విన్నాను అంటే వర్క్ ఎందుకు వస్తుంది ఫ్రెండ్స్? చూస్తే వస్తుందా? లేకపోతే వింటే వస్తుందా? ఏది రాదనమాట. మనం ఖచ్చితంగా పూర్తిగా మన చేత్తో మనం ఓడదీస్తే ఆ స్పర్శ అనేది దానికి తగిలితే కానీ రేపొద్దున కస్టమర్ ఇంటికి వెళ్ళి భయం అనేది నశించిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ ఓడదీసి ఉంటాడు, అన్నీ చేసి ఉంటాడు, బిగించి ఉంటాడు, మొత్తం తీసి ఉంటాడు. అన్నీ మిషన్ అంటే టాప్ లోడ్ ఓడదీసి ఉంటాడు, ఇన్వర్టర్ తీసి ఉంటాడు, నాన్ ఇన్వర్టర్ తీసి ఉంటాడు, అలాగే ఫ్రంట్ లోడ్ నాన్ ఇన్వర్టర్ తీసి ఉంటాడు, ఇన్వర్టర్ తీసి ఉంటాడు. ఇలా అన్నీ కూడా తీసి ఆయన చేత్తో అన్నీ చెక్ చేసుకుని వైరింగ్ చూసుకుని, వైరింగ్లో ఏమన్నా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుని ప్రతిదీ పిన్ టు పిన్ను తెలుసుకోగలిగితే ఆయన ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలుగుతాడు. దాంతోపాటు ఏంటంటే కాస్త ఎక్స్పీరియన్స్ కావాలి. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా చెయ్యాలి, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు ఫ్రెండ్స్. ఒకళ్ళ దగ్గర వెళ్ళి చేయడం అనేదే తప్పు అనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ స్వార్థంతో నిండిపోయారు. లేదా డబ్బు కావాలి, ఎంతసేపు డబ్బులు తప్ప ఇంకా వేరే ఆలోచనే లేదు. స్టూడెంట్ దగ్గర ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది ఏంటంటే స్టూడెంట్ ఎక్కువ పెట్టుకోలేడు. ఇక్కడ మరి స్టూడెంట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకోకపోతే వర్క్ రాదు. ఎందుకు అంటే నువ్వు తక్కువ పెట్టుకున్నావు అనుకో తక్కువే వస్తుంది, ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువే వస్తుంది. ఎందువల్ల అంటే నువ్వు తక్కువ పెట్టుకుంటే ఆ చెప్పే ఫ్యాకల్టీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి భరించగలరు? ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఎక్కువ మంది మనుషులను పెడతారు, అంటే స్టూడెంట్లను పెంచుకుంటారు. ఆ స్టూడెంట్లను పెంచుకుంటే వాళ్ళు ఎందుకంటే స్టూడెంట్లను పెంచుకోకపోతే వాళ్ళు రన్ చేయలేరు కదా ఫ్రెండ్స్. మరి మన ఇన్స్టిట్యూట్ల గురించి కూడా మనం ఆలోచించాలి. ఇక్కడ మారాల్సింది ఇన్స్టిట్యూట్లు కాదు ఫ్రెండ్స్, మనమే మారాలి, స్టూడెంటే మారాలి. ఎందుకంటే ఆ ఇన్స్టిట్యూట్లో సార్ వెళ్ళి మీరు సబ్జెక్ట్కి ఎక్కువ తీసుకోండి, నాకు పూర్తిగా వర్క్ నేర్పండి అలా. ఎందుకంటే ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్లో బోర్డంత సమయం పడుతుంది. వేరే ఇన్స్టిట్యూట్లో బోర్డులు ఉన్నాయి. వాటిల్లో వెళ్ళి ఆ సార్లతో మాట్లాడుకుని సార్ మరి నాకు పూర్తిగా వర్క్ కావాలి, మీరు అమౌంట్ ఎక్కువ తీసుకోండి, నాకు వర్క్ నేర్పించండి అని అడిగి ₹1 ఎక్కువ పెట్టి మీరు పెట్టే ఒక 10,000 పెడతారు ఫ్రెండ్స్. అంతకన్నా ఎక్కువే ఉంటాయి. 10,000 పెడితే మీరు గట్టిగా 4 మిషన్లు చేస్తే 10,000 వస్తాయి సరైనవి. లేకపోతే 3-4 మిషన్లు. ఎందుకంటే మనకి ఏ వర్క్ చేసినా 1000, 1500 లేనిదే మనం
వాషింగ్ మెషిన్ చేయగలమా ఫ్రెండ్స్? ప్రతి దాంట్లో 1000-1500 మిగులుతాయి. అలా మనకేంటంటే ఒక 4-5 మెషిన్లు చేసుకుంటే ఫుల్గా ఒక్క దాంట్లో